మామిడిని బెల్లం అది కలిపేసేస్తే ఆరోగ్యంగా ఉంటాయి, కూలింగ్ వచ్చింది అనేది వాటికి, హెల్తీగా ఉంటాయని, హ్యాపీగా ఉంటాయని. దీన్ని తర్వాత ఎలా మళ్ళీ ఫిల్టర్ చేస్తారు సార్? ఫిల్టర్ చేయాలి ఇది. ఓకే, మళ్ళీ ఫిల్టర్ ఎలా చేస్తారు? మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ నీళ్ళలో వేయాలా? నీళ్లు పిండేసి జల్లెడ పట్టేసి వచ్చిన దాంట్లో 1 ml కదా, లేదంటే మనం 1 గ్రాము లేదా 2 grams చొప్పున వేసేసుకోవటం అని తీసుకేసేసి దాన్ని వాడేసుకోవటం. ఇలా కలిపినటువంటిది అక్కడ పెట్టాం, వడపోసినటువంటి దాన్ని. ఓకే ఓకే, అది ఎలా ఉంటుంది సార్? వడకట్టినాక ఎలా వస్తుంది లిక్విడ్ అనేది మనకి? సో వడకట్టిన తర్వాత లిక్విడ్ ఎలా వస్తుంది? ఇది ఇలా వస్తుంది, వడగట్టిందనమాట. ఇది మన మొక్కలకి నీళ్లు స్ప్రే చేసామండి, మామిడి మొక్కలకి. దాంట్లో ట్యాంక్ ఒక 3 లీటర్లు కలిపాం అనమాట. ఇది 1 ml 2 ml వరకు కలపచ్చు కదా ఇది. ఇది అది ఒక 2 ml, అది ఒక 2 ml, అట్లా 1 ml 2 ml. అలాగే అది ఇది ఏది LHS ఉందో ఇది కూడా కలిసిద్దండి దీంతో పాటు? ఇది కూడా కలిపాను, ఇవన్నీ కూడా దాంతో పాటు మిక్స్ అయిపోతాయి. మిక్స్ చేసుకోవచ్చు విడివిడిగానే. అది తెస్తే ఇది 1 లీటర్, అది 1 లీటర్, అది 1 లీటర్ అట్లా పోసుకోవాలన్నమాట. 1 గ్రామ్ కానీ 1 ml కానీ లీటర్ సరిపోతుంది. భూమికి ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు, ఒక 5 ml వరకు. స్ప్రే అయితే ఒక రకంగా, భూమికి ఇచ్చేటప్పుడు అయితే ఇంకో రకంగా 1 or 2 ml కలుపుతాం అనమాట అన్ని. వర్షం పడ్డ ఎంతసేపు వరకు ఇది ఆకులు అంటి పెట్టుకొని ఉంటది? ఒకవేళ పైనుంచి మనం స్ప్రే చేయగలిగితే, మన పైనుంచి స్ప్రే ద్వారా బ్లోయర్ ద్వారా కనుక కొడితే ఒకవేళ ఎంతసేపులో మొక్కలు ఇనిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి? మొక్క పీల్ చేసుకునేంత వరకు ఉంటే బాగానే ఉంటుందండి. అది వర్షం ఒక 2-3 గంటలు పడకుండా ఉంటే చాలు, అది అంత బాగానే ఉంటుంది. పైన నీకు వేస్ట్ అయితే ఉందో, ఒకవేళ దాని మీద కింద పడ్డా కానీ భూమి తీసుకుంటది కదా. అవును, తీసుకుంటుంది. అదే కదా. ఇప్పుడు ఆ పాయిజన్ అది అయితే పురుగు తినాలి, రైట్, తిన్న తర్వాత చచ్చిద్ది అది. అవును, అందుకని ఆ బాధ లేదు కదా. ఇది అవును, ఇది నేచురల్ కాబట్టి ఇబ్బంది లేదు.